శుభోదయం 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 స్వాగతం సుస్వాగతం. జై పల్వాయిన్, జై పివిసి మెటా, జై రిచ్ భారత్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. సో వండర్ఫుల్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. చాలా చక్కగా అందరూ ప్రతి ఒక్కరు సమయస్ఫూర్తితో హాజరవుతున్నందుకు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో వండర్ఫుల్ సిస్టమ్ లో ఉన్నాం సార్, గ్రేట్ ఫ్యామిలీ తోటి కనెక్ట్ అయి ఉన్నాం. ఇంత మంచి ఫ్యామిలీని, ఇంత మంచి సిస్టమ్ని మనకు పరిచయం చేసినందుకు మన స్పాన్సర్లకు ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి, తమతో పాటు తీసుకెళ్లడానికి మనకు ఎంతో జ్ఞానం, మన గురువులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోనే మన పివిసి మెటాను శిఖరాలకు తీసుకెళ్లడానికి, మనల్ని అందరినీ మిలియనర్స్ బిలియనర్ చేయడానికి అహర్నిశలు ఎన్నో రకాల అప్డేట్స్ తీసుకొస్తున్న గారు, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఏది ఏమైనా మనం మాత్రం కంటిన్యూస్ గా సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉందాం సార్. గురువులు చెప్పిన విధంగా పాటిస్తూ ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇన్కమ్ గ్రోత్ ను పెంచుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అందరూ. మనం కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉందాం. మన ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి అనేక రకాల ప్రణాళికలతోటి మన సిస్టమ్ ముందుకు వచ్చింది. సో మనకు సీడ్ ఫండింగ్ అని అయితేనేమి, టోకెన్ ఫార్మింగ్ అయితేనేమి, రిఫరల్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా నేర్చుకొని వాటిని చక్కగా పాటిస్తూ ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కానీ డిసప్పాయింట్ అనేది కాకుండా మంచి ధైర్యంతో, మంచి ఆలోచనతోటి మన గురువులు చెప్పిన విధంగా పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ధైర్య సాహసాలతో ముందరికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనకు ఆదివారం. మన రాజమల్ల వెంకటేశ్వర్లు గారు ఈ రోజు మన రిచ్ భారత్ పివిసి మెటా క్రిప్టో ప్లాట్ఫామ్ ను నడిపించి రాజమల్ల వెంకటేశ్వర్లు గారు, మీరు కంఫర్ట్ గా ఉన్నట్టయితే ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా బాగున్నారు? శుభోదయం. బాగున్నాం. గుడ్ మార్నింగ్ సార్. ఒక 10 minutes సార్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మనము ఈ సిస్టమ్ ని కనిపెట్టుకొని చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు. కనిపెట్టుకున్నంత మాత్రాన కుదరకపోవడం, అక్కడ మీరు ఆచరించాల్సిందే. అక్కడ ఉన్న అప్డేట్స్ ని ఫాలో కావాల్సిందే. అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకోవడానికి మీ టీముని పెంచుకోవాల్సిందే. రిఫరల్ ఇన్కమ్ పెంచుకోవాల్సిందే. చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. చూసుకుంటూ పోతే అది ఎన్ని రోజులైనా కానీ అదే విధంగా ఉంటది. చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతేనే మన ఇన్కమ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటది. ట్రస్ట్ వాలెట్ లోని 12 పదాలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. ఎక్కడ కానీ వాటిని డిస్ప్లే చేయకండి, ఎవరికి షేర్ చేసుకోకండి. వాటిని చక్కగా ఎప్పటికప్పుడు మీరు రాసుకున్న నోట్బుక్ ను ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మీ ఫోన్ లో ఉన్న పదాలు, మీరు రాసుకున్న పదాలు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పివిసి మెటా వెబ్సైట్ లో ప్రతి ఒక్క వ్యాలెట్ ని ఓపెన్ చేసి అక్కడ ఏమైనా పెండింగ్ పనులు ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకు సిస్టమ్ చెప్తూనే ఉన్నది, ఫిబ్రవరి 25 తర్వాత అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంది. మార్చి 25, మే 25, ఇలా రకరకాలుగా మనకు అప్డేట్స్ రావడానికి మే 25 లోపల బర్నింగ్ ఆప్షన్ అనేది కూడా 100 రోజులు ఏదైతే మే 25 వరకు కంప్లీట్ అవుతుందో ఆ లోపల బర్నింగ్ ఆప్షన్ కూడా చాలా పివిసి మెటల్ బర్నింగ్ కావడానికి అవకాశం ఉంది. ఎంత తొందరగా వీలైతే ప్రైస్ తక్కువ కారణంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ యొక్క వ్యాలెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎంత క్రిప్టో కరెన్సీ మీ దగ్గర ఉంటే భవిష్యత్తులో అంత భవిష్యత్తు అనేది బాగుంటుంది. అది అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలా మంది క్రిప్టో కరెన్సీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. సో నేర్చుకోండి సార్ క్రిప్టో కరెన్సీ యొక్క ప్రాముఖ్యత. వండర్ఫుల్ సిస్టంలో మనమైతే ఉన్నాం. మనకు పల్వైన్ సిస్టమ్ ద్వారా ఎన్నో రకాల అవగాహన వచ్చింది, ఎంతో జ్ఞానం పెరిగింది. ప్రపంచంలోనే ఎంతో మందికి అర్థం కాని విషయాలు కూడా మనం దీనిలో అర్థం చేసుకొని చక్కగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనం ముందుకు అడుగు వేస్తూ ఉన్నాం. సో ఇదంతా క్రెడిట్ అంతా మన గురువులకు చెందుతుంది. వారికి ప్రత్యేకమైన మరొకసారి ధన్యవాదములు. చాలా చక్కని విషయాలు మనకు బోధిస్తా ఉన్నారు ప్రతిరోజు. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ముందుకు రండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, నేర్పించాలనుకున్నా చక్కగా మన రిచ్ భారత్ పీవీసీ మెట క్రిప్టో ప్లాట్ఫామ్ మనందరికీ రెడీగా ఉన్నది. సో ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్, వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్. మీ వ్యాలెట్స్ని ఓపెన్ చేయండి సార్. మీ వ్యాలెట్స్ని ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ఆ వ్యాలెట్స్లలో మీరు ఏదైనా చేయాల్సిన పనులు ఉన్నాయా చెక్ చేసుకోండి, చూసుకోండి. ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెండింగ్ పెట్టకండి, ఎక్కడ పనులు అనేది పెండింగ్ పెట్టకండి. ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు మన సిస్టమ్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. అందులో ఉన్న అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. పెండింగ్ ఏం ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మీ యొక్క వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అన్ని ఏ విషయం అర్థం కాకుండా వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి. సో ముందుకు రండి, లెట్స్ వెల్కమ్. హ్యాండ్ రైజ్ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి సార్. లింక్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేయండి. మీ మీ వాట్సాప్ గ్రూపులలో పర్సనల్గా కానీ గ్రూప్స్ ఉన్నా కానీ వాటిలలో లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి. చాలా మందికి ఇంకా ఆపరేషన్ అనేది చాలా మందికి ఇబ్బందిగా ఉన్నది. సిస్టమ్ ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వారికి లింక్ దొరికినట్టయితే చాలా మంది, అయ్యో నాకు ఇప్పుడే దొరికింది సార్ లింక్, ఇన్ని రోజుల నుంచి ఎంత వెతికినా దొరకలేదని చాలా మంది అంటా ఉన్నారు. సో అది ఏ విధంగా జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఇంత లేట్ గా వాళ్ళకు ఇప్పటికీ 4 years నుంచి మనం కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం. కువైట్ రాజేష్ సార్ అయితే దాదాపు 5 to 6 years అయిపోతుంది. అయినా కానీ ఇంకా పాల్వాన్ సిస్టమ్ లో లింక్ దొరకట్లేదు సార్ అని అంటా ఉన్నారు. వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు మెసేజ్ ఎందుకు వెళ్తలేదో అర్థమైతలేదు. సో ఉన్న ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లింక్ అనేది మీ గ్రూప్స్లలో కానీ మీ పీపుల్స్ కానీ రోజు షేర్ చేయండి సార్. మీకు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉండి ఉంటుంది, ఆ గ్రూప్ లో రోజు లింక్స్ పెట్టండి. రాత్రి మన కువైట్ రాజేష్ గారి లింకును రిచ్ భారత్ లింకు రెండు పెడితే ఏమవుతుంది? ఇలా తప్పేమున్నది? వాళ్ళని ఏమైనా కొడుతున్నామా, తిడుతున్నామా? ఆ లింకు వాళ్ళకు దొరకక రావట్లేదు అంటా ఉన్నారు చాలా మంది. సో మా స్పాన్సర్లు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు అంటా ఉంటారు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీకు తెలిసిన పాల్వాన్ పీపుల్ అందరినీ యాడ్ చేయండి. అంటే ఈ అన్ని గ్రూపులలో ఉన్న వాళ్ళని కాదు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తూ ఉండండి. మీకు ఎవరెవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళని యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి లింక్ వెళ్తుంది. లింక్ వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక రోజు వింటా ఉంటారు కదా, సైలెంట్ గానైనా వింటా ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుస్తుంది కదా. దయచేసి అందరూ దీన్ని కొంచెం బాధ్యతగా తీసుకొని ఈ లింక్ అనేది ప్రతి ఒక్కరికి మీకు ఐడియా ఉంటుంది. పల్వైన సిస్టంలో ఎవరెవరు ఉన్నారు అనే ఐడియా ఉంటుంది. వాళ్ళని ఒకసారి ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా సార్?
సో వెల్కమ్ సార్, వెల్కమ్. ముందుకు రండి, షేర్ చేసుకోండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ప్లీజ్ వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. లింక్ అనేది తొందరగా ఫార్వర్డ్ చేయండి సార్. హరియప్ హరియప్. ఎందుకంటే ఈరోజు రాజమల్ల వెంకటేశ్వర్ల సారు సండే స్పెషల్ కాబట్టి చాలా మందికి చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి కంపల్సరీ లింక్ అనేది షేర్ చేస్తా ఉండండి తొందరగా. 39 మందే ఉన్నారు. పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, లింక్ షేర్ చేయండి వాళ్ళకి. ఈరోజు రాజమల్ల వెంకటేశ్వర్లు సారు సండే స్పెషల్ అని చెప్పి ఇన్వైట్ చేయండి. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. లింక్ షేర్ చేస్తా ఉండండి. ఇక్కడ రవి పటేల్ సార్ వచ్చారు. రవి పటేల్ గారికి అవకాశం ఇద్దాం. రవి పటేల్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. అందరికి మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సార్ నాకు చిన్న సలహా. ఇప్పుడు పీవీసీ మెటా దగ్గర ఉన్న కొన్ని పీవీసీ మెటా అది సిస్టమ్ దగ్గర ఉన్నాయన్నీ కొన్ని బర్న్ అవుతున్నాయని తెలిసి చెప్తారు సార్. అదే విధంగా మన దగ్గర కూడా ఉన్న పీవీసీ మెటా కూడా కొన్ని బర్న్ అయితే అనేది సమాచారం సార్. ఇది నిజమా అబద్ధమా అని కొంచెం మీ సలహా ఎలా చెప్తారని కొంచెం అడగడం జరుగుతుంది సార్. అసలు మన దగ్గర కూడా ఏమైనా బర్న్ అవుతాయా సార్ పీవీసీ మెటా? మనకు తెలియకుండా మన దగ్గర ఉన్న పీవీసీ మెటాలను బర్న్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు, అధికారం లేదు సార్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అక్కడ బిఎన్బి చార్జెస్ కు బదులు పీవీసీ మెటా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు బర్నింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు సిస్టమ్ దగ్గర లక్షల కోట్ల ఉన్నాయి కాబట్టి బర్నీ అయితే ఒక బాగుంటుంది మరి ఇప్పుడు మన దగ్గర కొంత దగ్గర ఒకటే యాలెట్ ఉంటుంది, కొంతమంది దగ్గర కొన్ని ఉంటాయని వాళ్ళ దగ్గర కూడా బర్నీ అయితే ఎట్లా ఏ విధంగా అయితే అనేది ఒక చిన్న డౌట్ ఉండే సార్. అది మీతోటి క్లియర్ చేసుకుందాం. నేను చెప్పింది మీకు అర్థమైందా? మన అర్థమైంది దగ్గర సార్. ఉన్న పీవీసీ మెటాలు బర్న్ కావు. మనం ఏదైనా పని చేస్తే బిఎన్బి చార్జెస్ కట్ అవుతాయి కదా, దానికి బదులు పీవీసీ మెటాల్ గిట్ట కట్ అవుతే అప్పుడు బర్నింగ్ అయినట్టు. అదే సంగతి. అదే కొంచెం డౌట్ ఉంటే అది క్లియర్ చేసుకుందామని వచ్చింది సార్. ఇప్పుడు అర్థమైందా మరి నేను చెప్పింది? నాకు అర్థమైంది సార్. చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు మనం మన బిఎన్బి కొనుక్కుంటాం కాబట్టి బిఎన్బి కొనుక్కోకుండా పీవీసీ మెటా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని మీరు సలహా చెప్తారు సార్. తప్పు అట్లా కాదు సార్. బిఎన్బి చార్జెస్ ఏ విధంగానైతే కట్ అవుతున్నాయో, ఒకవేళ పీవీసీ మెటాల్ గిట్ట ఆ ప్లేస్ లో కట్ అయితే అప్పుడు బర్నింగ్ మన దగ్గర నుంచి అవుతాయి. అర్థమైందా? సార్ అర్థమైంది. మళ్ళా చెప్పండి, మీరే చెప్పండి. అర్థమైంది సార్. మళ్ళీ మీకు చెప్పాలా సార్? అర్థం కాలేదు, నాకు అర్థమవుతుంది మీకు అర్థం కాలేదని, అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ చెప్పి అడుగుతున్నాను. అదే సార్, ఇప్పుడు మన బిఎన్బిలి
బిఎన్బి మనం వాడుకుంటాం కదా, అదే విధంగా బర్న్ అవుతాయని నేను చెప్తున్నాను సార్. అంతే కదా సార్? ఓకే ఓకే. అయితే మనము బిఎన్బికి బదులు బిఎన్బికి సార్ బదులు సార్ ఒకవేళ సార్ పీవీసీ మెటాల్ తీసుకుంటే, సార్ బిఎన్బికి బదులు పీవీసీ మెటాల్ తీసుకుంటే అది బర్నింగ్ అంటారు సార్. సార్ సార్ అంతే అంతే కదా సార్? సార్ ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా అయితే మరొకసారి మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే, సార్ సిస్టమ్ పీవీసీ మెటల్ బర్న్ చేస్తా ఉన్నది కదా, మన దగ్గర సార్. ఉన్న పీవీసీ మెటల్ కూడా బర్న్ అవుతాయా అని అడుగుతారు. అవును సార్, కరెక్ట్. అదే అడిగింది నేను. అయితే మన దగ్గర మన ఉన్న దగ్గర పీవీసీ కూడా మెటల్ బర్న్ మనం చెయ్యంది కావు అంటున్నా. ఆ, అదే మనం చేస్తేనే అవుతాయి, చేయంది ఎక్కడి అవుతాయి అంటున్నా. అదే డౌట్ ఉంటే కొంచెం మిమ్మల్ని అడిగింది సార్. డౌట్ ఉన్నది కరెక్టే, కానీ దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా లేదా అని నాకు డౌట్ వస్తుంది. వచ్చింది సార్, వచ్చి అర్థమైంది. అదే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరు కూడా మరొకసారి పీవీసీ మీట కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్ అందరు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సిస్టమ్ అన్ని ప్రాపర్ గానే చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ పీవీసీ మెటల్ బర్న్ అయితే మనకు అక్కడ దాని యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. పీవీసీ మెటల్ యొక్క కొరత ఏర్పడుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కమ్యూనిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ మన కమ్యూనిటీ పెరగట్లేదు. అదే 2,18,000 ఆట ఆడుతుంది. సో సార్ కమ్యూనిటీ పెరిగితే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మన మార్చి 25 నుంచి మే 25 వరకు ఈ మధ్యకాలంలో ఒక డాలర్ కన్నా వెళ్ళుద్దా సార్? మీ ఫోన్ చేయాలి డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి ఫోన్ చేస్తా. పెంచుతారా ఏం చేస్తారో అని ఫోన్ చేస్తేనే అప్పుడు తెలుస్తుంది. అట్లాగా సార్, మీకు తెలుస్తుంది కదా, లీడర్స్ గా అందరూ మీరు హిందీ మీటింగ్ లో అయ్యి ఉంటారు కదా, అర్థమవుతుంది. ఎవ్వరికి ఏమీ తెలియదు అక్కడ. ఓన్లీ అందరూ దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రమే, అంటే ఊహించడం మాత్రమే. ఎంత పెరుగుతుంది ఊహించడం మాత్రమే. ఆ ప్రణాళికను బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉంటారు, ఇంత పెరగచ్చు ఇంత పెరగకపోవచ్చు అని. మీరు లీడర్స్ గా ఉండరు కదా సార్, అందుకే మీకు అది సమాచారం ఉంటుందని మా అభిప్రాయం సార్. సమాచారం ఏముండదు, అందరం సమానమే. అక్కడ అందరూ సార్ ఎక్స్పెక్ట్ చేయడమే. రాత్రి కూడా మీటింగ్ లా పెరుగుద్దని చెప్పడం జరిగింది సార్. ఈ 2025లో మంచిగానే పెరుగుద్ది అది అని రాత్రి కూడా సార్ చెప్పడం జరిగింది. అర్ధ గంట పైన మాట్లాడండి ఒకసారు. ఇదే క్వశ్చన్ వేసారు రాత్రి వేస్తే సార్ సమాధానం చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మనకు అన్ని చిన్న చిన్న క్యాన్స్ కూడా రేటు పెరుగుతుంది, మనది ఎప్పుడు పెరుగుద్ది, కొన్ని ఎక్స్చేంజ్లకు వెళ్ళిపోయినాయి, మరి మా పీవీసీ మెటా కూడా ఎప్పుడు వెళ్ళిపోద్ది అని అంటే దాని గురించి ఆ సార్ వెంకటేష్ సార్ ఆ సారు మంచిగా ఒక అర్ధ గంట టైం తీసుకుని సమాధానం చెప్పింది సార్. మనకు పెరుగుద్ది, ఉన్నంత స్థాయిలోకి వెళ్తాం, అందరూ ఎవరు నిరాశ పడకూడదు, మనకు విత్తరా రావట్లేదని కొంతమంది లీడర్స్ కూడా చర్చ జరుగుతుంది. అవన్నీ ఏ చేసిన సిస్టమ్ ఆలోచించి మన అందరి కోసం ముందు ఉండి నడిపిస్తుంది. దాని గురించి మనం అన్న ఇబ్బంది పడకూడదు. మనకు రాబోయే ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ లో మనకి ఏదన్నా చాలా వరకు ఇదైపోతాం, అందరూ కూడా ఫ్యూచర్ గా ఆలోచించుకుంటూ ఒప్పుతూ ఉండాలని చెప్పడం జరిగింది సార్ రాత్రి కూడా. అవును సార్, అవును తప్పకుండా పెరుగుతుంది సార్, తప్పకుండా పెరుగుతుంది. అంత జరిగి తెచ్చిందంటే $1 పైన ఇంత టార్చర్ ఉండదని ఒకసారి అడిగిండు. మనకి ఎంతో పెరగకపోయినా $1 పోయినా కానీ మనం సంతోషపడతాం. సరే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరి స్థాయిలో ఆ స్థాయిలో కొంచెం కొంచెం ఉపాధి అనేది జరుగుద్ది, కొంచెం $1 అని పెరుగుద్దా అని క్వశ్చన్స్ చేశారు రాత్రి కూడా. అదే క్వశ్చన్ మీకు కూడా, మీరు కూడా లీడరే కదా సార్, మీకు అవగాహన మీకు చెప్తున్నామో అని. ఇప్పుడు దగ్గర 60-70 మంది ఉంటారు కదా ఇప్పుడు మీటింగ్ లో, వాళ్ళకు కూడా కొంచెం ఇంటర్ ఆలోచనతోటి నిన్ను అడగడం జరిగింది సార్. ఓకే సార్, తప్పకుండా మంచి సిస్టమ్ అయితే మంచిగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తా ఉన్నది. ప్రైస్ పెరగడం కొరకు ఇవన్నీ ప్రయత్నాలన్నీ చేసేదంతా ప్రైస్ పెరగడం కొరకే. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మనం సఫలీకృతమై పీవీసీ మెటా రేటు ఖచ్చితంగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. అందరు కూడా హాల్ లీడర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మన పీవీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో గుడ్ మచ్. మార్నింగ్ థ్యాంక్ యూ సార్. సో మచ్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే సార్, అందుబాటులోకి వచ్చాం సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ మన మిత్రుడు ఎవరు ఎం తుకారాం గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. తుకారాం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తుకారాం సార్ హ్యాండ్ రైజ్ చేశారు. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాం సార్, సూపర్ సార్. చెప్పండి సార్. శంకర్ సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. అదే బర్నింగ్ అని అంటున్నారు కదా, బర్నింగ్ అంటే బిఎన్బి దాంట్లో మరి కట్ అయినట్టుగా మెటల్ కూడా అట్లా కట్ అవుతాయి అన్నట్టు శంకర్ సార్ ఇందాక చెప్పారు. ఓకే సార్. ఎక్కడి నుంచి కట్ అవుతాయి, కనెక్టెడ్ వ్యాలెట్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచి అనేది కొద్దిగా డౌట్ సార్. ఇప్పుడు శంకర్ సార్ చెప్పినట్టుగా బర్నింగ్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఏం వాడుతున్నాం, బిఎన్బిని వాడుతున్నాం కదా. అవును సార్. సో బిఎన్బి ప్లేస్ లో మన పీవీసీ మెటాని వాడే రోజులలో అప్పుడు బర్నింగ్ స్టార్ట్ అవుద్ది అనేది మనకు తెలిసిన సమాచారం అన్నమాట. బిఎన్బి ప్లేస్ లో బిఎన్బి కాకుండా మన పీవీసీ మెటానే గ్యాస్ ఫీజుగా ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడు బర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనేది. సో బర్నింగ్ స్టార్ట్ అవ్వడం ద్వారా మనకు కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ చేయాలంటే యూఎస్డిటీలు కొనుక్కుంటాం కదా. యూఎస్డిటీలు కొనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ పీవీసీ మెటల్ గా మార్చుకొని లోపలికి పంపిస్తే కన్వర్ట్ అయ్యి యూఎస్డిటీలుగా మారిపోతాయి. అంటే ఫార్మింగ్ లోకి పంపిస్తే పీవీసీలు బర్న్ అవుతాయి అన్నట్టు. అక్కడ కూడా మనకు రివార్డ్ ఇచ్చే అవకాశం ఉందని సిస్టమ్ మనకు మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉంది అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు అనమాట. ఆ విధంగా కూడా బర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా సార్? ఎంత కట్ అయితే సార్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫార్మింగ్ చేయాలి అనుకోండి. ఫార్మింగ్ చేయాలంటే ఎంత కట్ అవుతుంది, 0.2423 అట్లా కట్ అవుతుంది కదా బిఎన్బి. 0.123 అంటే ₹1, 10, 20 పైసలు, 30 పైసలు అట్లా కట్ అవుతుంది కదా. ఆ ప్లేస్ లో మనకు పీవీసీ ఎంత రేట్ అవుతుందో అంత రేట్ తోటి కట్ అవుతాయి అన్నమాట. అవి బర్న్ అయిపోతాయి. మెటల్ కట్ అయితే లాస్ అవుతాం ఏమన్నట్టు నాకు అనిపిస్తుంది సార్. మనం గ్యాస్ ఫీజు మన ఇక్కడ కాదు, మనవి కాదు కట్ అయ్యేది. ఇప్పుడు ఫార్మింగ్ లోకి ఒక $100 పంపిస్తున్నామండి, ఫార్మింగ్ లో పంపిస్తున్నాము. పంపించినప్పుడు మన గ్యాస్ ఫీజు ఎంత కట్ అవుతుంది, 1.2425 అట్లా కట్ అవుతుంది కదా. ఆ 1.24 కట్ అయ్యే ప్లేస్ లో మనకు పీవీసీ మెటాల్ కట్ అవుతాయి అన్నమాట బిఎన్బి ప్లేస్ లో. అర్థమైందా సార్? అందులోనే మనం కట్ అయ్యే ప్లేస్ లో మన పీవీసీ మెటాల్ గ్యాస్ ఫీజు గా తీసుకుంటుంది. ఓకేనా సార్? ఓకే 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 సార్. ఇంకా సార్? సార్ థ్యాంక్ యూ సార్. మరి అవకాశం ఇచ్చినందుకు మరి మన గురువులందరినీ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి మీరు హ్యాండ్ రైజ్ చేశారని మీకు అవకాశం ఇచ్చాను. సో థ్యాంక్ యూ సార్, తుకారాం సార్. సో ముందుగా నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. అందరి తరఫున మీకు కూడా శంకర్ సార్కి ఈ ధన్యవాదాలు సార్. సో అలాగే మా అప్లైనర్లు మరి డౌన్ లైనర్లు కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి మా అప్లైనర్ ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చినందుకు వారికి ఇది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా అప్లైనర్ వచ్చేసి మాలత్ అశోక్ గారు సార్, అతను ఖమ్మంలోనే ఉంటారు. సో మాకు ఈ సిస్టంలోకి 2020లో నాకు ఇష్టం అంటే పెళ్ళైన ద్వారా నాకు ఈ సిస్టంలోకి రావడం జరిగింది. సో తర్వాత కూడా వారి ద్వారానే నేను ఇందులోకి పీవీసీ మెటాల్లోకి వచ్చాను సార్. సో ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చిన మా అప్లైనర్ గారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సో అదేవిధంగా మన సిస్టమ్ రూపకర్త డానియల్ జాన్సన్ గారు వారి బృందానికి కూడా నా వంతున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. సో సిస్టమ్ అనేది మన కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకంటూ ఒక స్థానం ఉండాలని చెప్పేసి గుర్తించి
డిజిటల్ రివాల్యుయేషన్ తెచ్చిన సిస్టమ్ మన సార్. మనం డిజిటల్ రివాల్యుయేషన్ తర్వాత ఎన్నో సిస్టమ్లు వస్తున్నాయి. సో మనం చూసి ఫాలో అవుతున్నాయి. మనలో ఉన్న ఏదైతే మైనస్ పాయింట్లు ఉంటాయో వాటిని ప్లస్ గా మార్చుకొని మన కళ్ళ ముందే ముందుకు వెళ్తుంటే మన సోదరులు కూడా దాన్ని చూసి దీన్ని బేరీజ్ చేసుకుంటూ సో పోలికతోటి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. సో అయినా సరే మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఏదో కొత్తగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నంలోనే మనకన్నీ కొత్తగా తయారు చేసుకుంటూ మన ఓపికని మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంది సార్. సో అందుకనే మన సిస్టమ్ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. ఎవరైతే ఈ రోజు నెగిటివ్ గా మాట్లాడారో వారందరినీ కూడా రాబోయే రోజులలో పాజిటివ్ గా తీసుకొచ్చుకుంటుంది సార్ మన సిస్టమ్. సో అందుకనే మన సిస్టమ్ రూపకర్తకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో మనం మరి మిలినియర్ బిలినియర్ కావాలి అంటే మనం ఏం చేస్తే అవుతాం అనేది ముందు సెషన్ మాట్లాడుకుందాము. సో అదే విధంగా మన టెక్నికల్ గురువు మన రమేష్ సార్ గురించి మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిందే. సో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే సార్. ఎక్కడ శోధిస్తారో ఎక్కడ సాధిస్తారో కానీ మొత్తానికైతే మన పీవీసీ మెటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా ప్రతిదీ పూస కూర్చున్నట్టుగా వివరిస్తూ మనందరినీ కూడా ధైర్యంగా ముందుకు నడిచే విధంగా మన సారు టెక్నికల్ గురువు తెలియజేస్తూ ఉంటారు సార్. సో వారికి వారి కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో అదే విధంగా ఇక చుచాచ చెల్లెమ్మ గురించి చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిందే, కానీ మరొకసారి చెప్పుకోవాలి సార్. సో ఈ గురువులు అనేది లేకపోతే నేను కూడా ఈరోజు మీరు మాట్లాడేవాడిని కాదు. సో ఒక ఆడపిల్ల మరి సమయానుకూలంగా వచ్చి మీరు రెడీ అంటే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అని చెప్పేసి 7:30 నుంచి 9 గంటల వరకు చెల్లెలు చెప్తా ఉంటారు. మరి ఆ బావగారికి పిల్లలకి ఎప్పుడు క్యారేజ్ చదివి ఇవన్నీ పెడతారో తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు అన్కంఫర్టబుల్ లేనని చెప్పేసి చెల్లెమ్మ చెప్తా ఉంటారు. సో ఈ సందర్భంగా చెల్లెమ్మకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్. సో అదే విధంగా విజయ్ భాస్కర్ సార్ మనకు కనపడని 4వ గురువు. సో కనపడడు కానీ ప్రతి అప్డేట్స్ ని మన కళ్ళ ముందే క్షణాల్లో ప్రత్యక్షం చేస్తూ ఉంటాడు. సో అందుకనే వారికి కూడా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. సో ఇక మరి ఈ మీటింగ్ ను ఉదయం సూర్యుడు మన శంకర్ సార్ అనుకుంటే సాయంకాలం చంద్రుడు రాజేష్ సార్ ఉంటారు. సో రాజేష్ సారు అక్కడ 1 గంట మీటింగ్ తీసుకున్న అక్కడ పెద్దలు ఇంటర్నేషనల్ మీటింగ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కాబట్టి అక్కడ పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఉన్నాము అని చెప్పి ధైర్యాన్ని నింపిన రాజేష్ సార్కి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. సో సార్కు సహకరిస్తున్న కోట వెంకటేష్ సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. సో అదే విధంగా చెప్పుకుంటే చంద్రశేఖర్ సార్ మనకు ప్రతి అప్డేట్స్ గురించి కాకపోయినా పీవీసీ మెటాలో ఏం జరగబోతుంది, క్రిప్టో కరెన్సీలో ఏం జరగబోతుంది, రాబోయే రోజులలో మన పీవీసీ మెటా ఎలా ఉంటుంది, సో దానికి మనం ఎలా సన్నద్ధం కావాలి అని చెప్పేసి మనకు చంద్రశేఖర్ సార్ కూడా చెప్తా ఉంటారు సార్. సో వారి మాటలు వింటా ఉంటే కూడా ఎంతో ధైర్యం వస్తుంది సార్. సో మనం ఏదో పోగొట్టుకున్నామేమో అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక, కానీ ఇలాంటి గురువుల మాటలు వింటా ఉంటే ఇంకా నేనేం చేసుకోవాలనేది గుర్తొస్తూ ఉంటుంది సార్. సో అందుకనే వారికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ఇక మనకు పెద్దలు సలహాదారులుగా చూసుకుంటే ఏకే ప్రసాద్ సార్ ఉన్నారు. సో సారు ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలుసు. సో అంతటి వారు కూడా ఈ సిస్టంలో ఉన్నారు అంటే ఈ సిస్టాన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ధైర్యం కూడా సార్ని చూస్తేనే నాకు కలుగుతుంది సార్. సో అందుకనే వారికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో అదే విధంగా ఇక రాధాకృష్ణ సారు మన సభలో ఇంకా పెద్ద వ్యక్తిగా నేనైతే వర్ణించుకుంటాను. సో ఆ సలహాలు సూచనలు మనకు ఇస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి, మనం కొన్ని ఇప్పుడు మనం ఉదయం కాలంలోనే ఓంకారం వింటున్నామంటే అది సారు సలహా మాత్రమే సార్. సో ఈ ఓంకారనాదం ఫస్ట్ 5 నిమిషాలు మనం సైలెంట్ గా ఉండటం కరెక్ట్ గా సార్ అని చెప్పేసి శంకర్ సార్కు సలహా ఇచ్చేటప్పుడు నేను కూడా విన్నాను. కాబట్టి ఇలాంటి మంచి సలహాలు సూచనలు ఇస్తున్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా వీరాంజనేయులు సార్ కానీ, దానిపైన శంకర్రావు గారు కానీ, చరాతల జమాల్ రెడ్డి సారు, శివకుమార్ సారు, తర్వాతలో వచ్చేసి ఉప్పలపాటి గోవింద్ సారు, తర్వాత కేవీకే యాదవ్ సార్, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే సార్ ఇంకా నేను ఎక్కడో అడుగంటి ఉన్నాను, ఇంకా నేను ఎంత సమకూర్చుకోవాలి పీవీసీ మెటాని అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. కనుక వారికి కూడా ఈ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. తర్వాతలా మనకు ఈ మధ్య కాలం నుంచే కోనేటి బాబు సార్ మనకు హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఎంత చక్కగా అంటే మరి సార్ వయసు అయితే
చూస్తే పెద్దగా అనిపిస్తుంది అని నేను అంటే మన సోదరుడు కూడా చెప్తుంటూ విన్నాను. కానీ సార్ని చూస్తే మహేష్ బాబు లెక్క అనిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉంటారు. మరి సార్ రూపాన్ని అయితే చూడలేదు, కానీ మాటలను విని చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది. మన బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. అదేవిధంగా మోహన్ సార్ కూడా మనకు నేనున్నాను అని చెప్పేసి ముందుకొచ్చారు. సార్ కూడా మనకు అప్పుడప్పుడు సలహాలు సూచనలు చెప్తా ఉంటారు. సో సార్కు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. అదేవిధంగా బోగా శ్రీనివాసరావు సార్ కానీ, కేఎస్ రాజు కానీ, తర్వాత మనకు జిడిఆర్ సార్, తర్వాత కసిరెడ్డి వెంకట సుబ్బయ్య సార్, మరి నేను అడవులలో ఉన్నాను సార్, నాకు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి తెలిపింది పీవీసీ మెటానే. ఇప్పుడు నేను పీవీసీ మెటాని అంటే క్రిప్టో కరెన్సీని తెలుసుకున్న ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ట్రేడింగ్ కూడా నేర్చుకున్నాను, నేను అంతో ఇంతో సంపాదించుకుంటున్నాను, నాది మారుమూల ప్రాంతం సార్ అని చెప్పేసి కసిరెడ్డి వెంకట సుబ్బయ్య సార్ చెప్తా ఉంటే, ఇక్కడ మారుమూల లేకపోతే టౌనా పట్టణమా అనేది కాదు సార్, ఇక్కడ మనం నేర్చుకోవాలనే తపన మనకుంటే ఎక్కడున్నా ఖచ్చితంగా నేర్చుకుంటాం అనేది వెంకట సుబ్బయ్య సార్ ద్వారా నాకు అర్థమైంది సార్. సో అదేవిధంగా మరి లక్ష్మీ కళ్యాణ్ మేడం గారిని చూసుకుంటే సినీ ఫీల్డ్ లో ఉంటూ ఎంతో బిజీగా ఉన్నా కానీ మన పీవీసీ మెటా మీద నమ్మకంతో పీవీసీ మెటాలో ఎంతో పెట్టుబడులు పెట్టుకొని నేను కూడా దీని గురించి నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు తెలియజేయాలి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటే రాబోయే రోజులలో నాతో పాటు సమానంగా వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేసిన లక్ష్మీ కళ్యాణ్ మేడం గారికి, అలాగే సునీత గారు కూడా ఈ మధ్య కాలంలో చెల్లెమ్మ వస్తున్నారు. సో వారికి కూడా ఈ సభాపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. తర్వాత మనకు కొండా శివలింగ ప్రసాద్ సార్ కూడా వారి మంచి మాటలతో మనకు చెప్తా ఉంటారు సార్. సో వారికి కూడా ఈ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి శ్యామ్ సుందర్ సారు వారి మాటలు అయితే ఇంకా వినటానికి వినసొంపుగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో శ్యామ్ సుందర్ సార్ మాట వినక చాలా రోజులైంది. సో వారు కూడా మరి సభలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో మాట్లాడతారని కోరుకుంటూ, ఇంకా ఈ మీటింగ్కి వచ్చిన మన రవి పటేల్ సార్ కానీ, తర్వాత ఇంకా తోటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. సో ఒక విషయం ఏంటంటే, మనం ఒక సిస్టంలోకి వచ్చాము. సిస్టంలోకి వచ్చినప్పుడు మన కర్తవ్యం ఏంటి, సో సిస్టమ్ ఏం చెప్తుంది, సిస్టమ్ ద్వారా మనం ఏ రకంగా ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చాము అనే కంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఈ 3 పదాల గురించి గనక మనకు క్లారిటీగా ఉన్నట్టయితే ఏ సిస్టంలోకి వెళ్ళినా సో ఆ సిస్టమ్ గురించి తెలుసుకొని ఆ సిస్టమ్ ఏం చెప్తుందో మనం దాన్ని గనక పాటించినట్టయితే మనము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాము. కాబట్టి ఇక్కడ నేర్చుకోవడం కోసమే మీరు, నేను అందరం వచ్చాం సార్. సో లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అన్నారు. సో నేర్చుకుంటేనే సంపద అనేది పెరుగుతుంది. మరి సంపద పెరగాలి అంటే నేర్చుకోవాలి. ఈ రెండిటికే పొంతన ఉంది. కాబట్టి మరి నేర్చుకోవటానికి వచ్చిన మీరందరికీ నేను కూడా మీ ద్వారా నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను సార్. సో నా ద్వారా మీరు, మీ ద్వారా నేను నేర్చుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఈ నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఉన్నాం సార్. సో దాంట్లో భాగంగానే మన విలువైన ఉదయం సమయాన్ని ఈ మీటింగ్ కేటాయిస్తూ ఉన్నాము. కాబట్టి సిస్టంలో జరుగుతున్న అప్డేట్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఈ సిస్టంలో మనం ఎందుకు కొనసాగాలి, ఈ సిస్టంలో కొనసాగితే సిస్టమ్ ద్వారా మనం ఏం కోరుకుంటున్నాము, సిస్టమ్ ఏం మనకి ఇస్తుంది అని చెప్పేసి ఈ అంశాల మీదనే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి సో మరొకసారి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ డౌట్స్ కానీ, మీ అభిప్రాయాలు కానీ షేర్ చేసుకోవటానికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. రండి, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్లు అయితే మరి ఏం లేవు, మరి ఎవరైనా అన్నిట్లో ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా షేర్ చేయాలనుకున్నా రండి, ముందుకు రండి సార్, మాట్లాడండి, షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ క్లియర్గా సార్? బాబు సార్, గుడ్ మార్నింగ్ బాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అదే నేను మాట్లాడి ఎవరు సైలెంట్ గా ఉంటే మరి వినబడుతుందా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చింది సార్.
ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. రండి, ముందుకు రండి సార్, మాట్లాడండి. ఇందాక ఎవరో మిత్రులు హ్యాండ్ రేజ్ చేశారు, అన్మిట్ కూడా ఇచ్చారు. మరి అవైలబుల్ గా ఉంటే మాట్లాడొచ్చు సార్. ఏదైనా సలహాలు, సూచనలు, సిస్టంలో ఇప్పుడు బర్నింగ్ అని అంటున్నాము, బర్నింగ్ రివార్డ్ అంటున్నాము. తర్వాత రాబోయే రోజులలో మరి నిన్న గ్రూపులలో కొన్ని పోస్టులు వచ్చినాయి. ఆ గ్రూపులో పోస్టులు చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. మరి ఆ విధంగా గనక మన పివిసి మెటా రేట్ గనక పెరుక్కుంటూ వెళ్తే మనం ఏంటి, మనం ఎక్కడుంటాం అనేది ఒకసారి మనం ఊహించుకుంటే, మరి ఎవరైనా మాట్లాడిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేసి నిన్నొచ్చిన పోస్టుల గురించి కూడా ఒకసారి మనం అందరం చూద్దాం సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే, షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. తర్వాత నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి నిన్న వచ్చిన పోస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, వేల్పుల రాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాము గారు. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను రాము గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము. బాగున్నా? బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా నాన్న. ఈ బర్నింగ్ గురించి ఒకసారి తెలుసుకుందాం సార్. ఓకే అమ్మా, నీకేమనిపించింది ముందు అది చెప్పు. బర్నింగ్ అంటే ఏంటి? ఇందాక మేము మాట్లాడాం కదా. అవును సార్. ఓకే, అంటే ఇప్పుడు మన పివిసి టోకెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఈ బిఎన్బి తీసుకొని దాని ద్వారాగా పివిసి టోకెన్స్ మార్చుకోవాలని మీరు చెప్పారు కదా. అవును. ఇప్పుడు అది బిఎన్బి బర్న్ అవుతున్నవి చెప్పారు, అది అర్థంగా క్లారిటీ లేదు. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు బర్నింగ్ అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే కాల్చివేయడము. ఓకే, సో మరి ఎందుకు కాల్చివేయాలి అంటే, ఇప్పుడు మన దగ్గర పీవీసీ మెటాలు 150 కోట్లు పీవీసీ మెటాలు ఉన్నాయి. సిస్టమ్ జనరల్ గా మనకు కమ్యూనిటీ గురించో లేకపోతే ఏమో కానీ మన పెద్దలు చెప్పే దాని ప్రకారం చూస్తే మన రోడ్ మ్యాప్ లోనే ఖచ్చితంగా బర్నింగ్ జరుగుతుంది ఫ్యూచర్ రోజులలో అని చెప్పేసి చెప్పింది. సో బర్నింగ్ అనేది ఈ రోజు స్టార్ట్ చేయడానికి సిస్టమ్ సిద్ధంగా ఉంది. ఎందుకు బర్న్ చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఒక వస్తువుని ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకుంటేనే ఇప్పుడున్న కమ్యూనిటీకి అనుకూలంగా, ఎప్పుడైతే ఎక్కువ జనాభా వస్తారో తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ సప్లై మీదనే రేట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బర్నింగ్ అనే సిస్టమ్ ద్వారా మనకు పీవీసీ మెటాల్ని కొన్ని తగ్గించడానికి సిస్టమ్ ఏర్పాట్లు చేస్తుంది అన్నమాట. సో ఈ బర్నింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఒకటి మనం ఏదైతే పీవీసీ మెటాల్ కొనుక్కొని సీడ్ ఫండింగ్ చేసే క్రమంలో, మనం సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చేసే క్రమంలో ఏం జరుగుతుంది అంటే, మనం బిఎన్బిని గ్యాస్ ఫీజ్గా వాడుతున్నాము. సో ఈ బిఎన్బి ప్లేస్ లో మన పీవీసీ మెటానే రాబోయే రోజులలో గ్యాస్ ఫీజుగా ఉపయోగపడుతుంది. అంటే మన ఉదాహరణకు ఒక 100 పీవీసీ మెటాలు లోపలికి, ఒక 1000 పీవీసీ మెటాలు లోపలికి పంపిస్తే సో 0.02 పడుతుంది పైసా. సో ఆ ప్లేస్ లో మళ్ళీ పీవీసీ మెటానే గ్యాస్ ఫీజుగా ఉపయోగించి అక్కడ ఏదైతే ఉపయోగిస్తామో అవి బర్న్ అయిపోతానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం అన్నమాట. సో అట్లా బర్న్ అవ్వడం వల్ల మీరు, నేను, మన అందరం చేసే ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ బర్న్ అయిన ఏదైతే పీవీసీ మెటాల్ ఉన్నాయో మన మొత్తం 150 కోట్ల నుంచి అవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే తగ్గుతూ వస్తున్నాయో మినిమం 50% తగ్గొచ్చు అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అంటే 50% అంటే ఇప్పుడు 1 కోటి అంటే 150 కోట్లు ఉన్నాయి, 75 కోట్లకు వస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ 75 కోట్లు కూడా మన కమ్యూనిటీ దగ్గరనే ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా అప్పుడు ఇప్పుడు సెంట్రలైజ్డ్ గా ఉంది, డీసెంట్రలైజ్డ్ కి వెళ్తే వేరే వాళ్ళు కూడా వస్తారు, కొనుగోలు చేస్తారు, అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది, తద్వారా రేటు కూడా మనకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పెద్దలు చెప్పడం ద్వారా వింటూ ఉన్నాం. ఓకేనా? సో అక్కడ బర్న్ అవుతాయి. బర్న్ ఎందుకు అవ్వాలి అంటే రేటు పెరగటం కోసం బర్న్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది సార్ పీవీసీ మెటా రేటు? ఇప్పుడు ₹1.10 ఉందమ్మా. మరి నువ్వు పెంచుకోవాలి రాము, తక్కువ ఉన్నాయి నీ దగ్గర.
అదే సార్ 1000 రూపాయలకి ఉమ్, మనకి ఎన్ని ఇప్పుడు వస్తాయి? ఇంకో విషయం ఏంటంటే మన సిస్టంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వన్స్ ఒకసారి సరే మనం తెలుసో తెలియకో 5500 తోటి అకౌంట్ ఓపెన్ చేసాము. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజులల్లా ఉన్న రేటు ప్రకారంగా 5 నుంచి 10 వరకే మనకు పీవీసీ మెటా టోకెన్లు అనేది రావడం జరిగింది. సో ఆ రోజు 5-10 పీవీసీ మెటాలు వచ్చినా గానీ మన దగ్గర ఉన్న డీపీలు అయితే లోపలికి పంపించుకున్నాంగా. సో ఆ డీపీలను మనం కాపాడుకోవాలి అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళకు డీపీ అనేది ఏంటో తెలియదు. సో ఆ రోజు మనం 5500 పెట్టి చేసుకున్నాం కాబట్టి డీపీలు అనేది మన దగ్గర ఉన్నాయి. ఏదైతే మనం 5500 ప్లస్ మనకు 2250 7250 రూపాయలు మనం ఖర్చు చేసుకుంటే మనకు మా అప్లైనర్ అంటే నీ దగ్గర ఎన్ని డీపీలు ఉన్నాయి ఇప్పుడు? సుమారుగా 300 నుంచి పైకి ఉండొచ్చు అనుకుంటున్నా నేను. ఒకసారి సరే చూస్తాను. చూద్దాము. షేర్ చేస్తావా? షేర్ చేసి సార్, ఈ రాము అనే అతను నా డౌన్ లైన్ సార్. ఇక ఇందాక మన శంకర్ సార్ చెప్పిన మాటల గురించి ఇది అయిపోయిన తర్వాత నేను ఈ పిల్లాడి గురించి కానీ బయట ఉన్న సొసైటీలో ఏం జరుగుతుందనే దాని గురించి ఒక మాటలో చెప్పుకుందాం సార్. షేర్ అవుతుంది రాము. ఓకే ఓకే బాగా అవుతుంది. డిస్కవరీకి ఓకే చెప్తా ఉండు, కొత్త వాళ్ళకు అర్థమవుతా ఉంటుంది నేను ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేసి ముందు 3 చుక్కలు నొక్కి హిస్టరీ క్లియర్ చేసుకో. క్లియర్గా ఉంటుంది. పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, హిస్టరీ క్లియర్ చేసుకో. ఫేవరెట్లో పెట్టుకున్నావా? క్లియర్ చేయి. ఇక్కడ డస్ట్బిన్ ఉందిగా పైన, దాన్ని నొక్కేసి ఓకే. మళ్ళీ ఆ 3 చుక్కలు నొక్కు. ఫేవరెట్స్ నొక్కు. ఇప్పుడు నొక్కు రెండిట్లో ఏదో ఒకటి. ఓకే ప్రొసీడ్ ఎనీవే. తప్పు అడ్రస్ కొట్టావు. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేయి. అక్కడ టైప్ చేయి పీవీసీ మెటా .io అని. డాట్కి గ్యాప్ వచ్చింది. ఓకే కింద ప్రొసీడ్ ఎనీవే. ఓకే కనెక్ట్ వ్యాలెట్ కొట్టు. బిఎన్బి నెట్వర్క్ ఓకేను. పైన 3 చుక్కలు నొక్కు. నెట్వర్క్ మార్చుకో. ఆ ఇథీరియం అన్న కూడా నెట్వర్క్ మీద నొక్కు. యా ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ నొక్కు. ఈ మధ్యలో ఓపెన్ చేయలేదు అబ్బాయి. అంతే అంతే, అవకాశాలు అలా వదిలేస్తా ఉంటారు డబ్బులున్న వాళ్ళు. క్లోజ్ నొక్కు. ఓకే స్టేకింగ్ నొక్కు. స్టేకింగ్ స్టేటస్. $1000 ఉన్నాయి. రివార్డ్ కాడ 227 ఉంటాయి. ఇక్కడ చూపెడుతుంది కానీ రివార్డ్ స్టేటస్ నొక్కు.
188 ఉన్నాయి. సో ఇక్కడ 227, ఇక్కడికి వచ్చేసరికి మనకు 85% అనేది ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో 188 మాత్రమే ఉన్నాయి. సో ఒకసారి కిందికను, స్క్రీన్ కిందికను. ఓకే అమ్మా, ఇక్కడ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ నొక్కు పైన. ప్రొసీడ్ ఎనీవే. సీడ్ బండింగ్ సార్ మనం చేసింది సీడ్ ఫండింగ్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లోకి వస్తున్నాం. అప్పుడు కనెక్ట్ సార్ కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. క్లోజ్ కొట్టు. సబ్మిట్. ఇది మొన్న వచ్చిన నోటిఫికేషన్ ఇది చదువుకో. ఖాళీగా ఉన్నప్పుడు మన గ్రూపులలో కూడా ఉన్నాయి, మన గ్రూపులో కూడా పెట్టాను. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో. ఇంకా కొంచెం పైకను, స్క్రీన్ పైకను, ఇంకా ఇక్కడ కంటిన్యూ కొట్టు. ఓకే, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ కొట్టు. ఫార్మింగ్ వ్యాలెట్ పైన రెండోది, కనెక్టెడ్ వ్యాలెట్ కాకుండా ఫార్మింగ్ వ్యాలెట్ 243 ఉన్నాయి. ఒకసారి కిందికి రా, చెప్తా. కిందికాను, స్క్రీన్ కిందికాను. స్క్రీన్ కిందికాను. రాము వినబడుతుందా? పైన 3 గీతలు నొక్కు. 3 చుక్కలు కాదు, 3 గీతలు. పైది వ్యాలిడ్ బోర్డు నొక్కు. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్ నొక్కు. ఇక్కడ చూడు సార్, కొత్త వాళ్ళు అయితే గమనించండి. ఇక్కడ ఇది ఓపెన్ చేయడం వల్ల మనకు ఒక విషయం, కొత్త వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. సో రాము కొంచెం జూమ్ చేయి నీ స్క్రీను. ఇక్కడ 243 ఉన్నాయి. అవి వాటిని ఇప్పుడు ఫార్మింగ్ చేయాలి నువ్వు. సో మనం అప్పుడు 5,500 పెట్టి మనం సీడ్ ఫండింగ్ చేసాము. సీడ్ ఫండింగ్ చేస్తే మనకు పీవీసీ మెటాలు 6-7 రావడం జరిగింది. సో 6-7 వచ్చినాయి అని చెప్పేసి మన ఈరోజు కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నేను అప్పుడు ఫండింగ్ చేస్తే నాకు 5,500 పెడితే నాకు 4-5 వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ కానీ ఫండింగ్ కానీ చేసుకోమంటే భయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ గమనించండి సార్, కొంచెం స్క్రీన్ పైకి చేస్తే ఎడం చేతి వైపు 339 డిపిలు అంటే యుఎస్డిటీలు అనేది నీకు రావడం జరిగింది రాము. అప్పుడు పీవీసీ మన పెర్లవైన్ కంపెనీలో నువ్వు 2,250 రూపాయలు పెట్టావు కదా. ఆ 2,250 రూపాయలకు అప్లైనర్ గా ఎవరైనా ఏం చేశారు అంటే ఇక్కడ 150 డిపిలు నీ వ్యాలెట్ కు పంపించి నీ వ్యాలెట్ ని సెటిల్మెంట్ చేసి, సెటిల్మెంట్ అయిన వాటిని కొంతమంది అయితే వాళ్ళు తీసుకున్నారు, ఇంకో కొంతమంది అయితే ఎవరైతే ఇంకో వాళ్ళకే ఉండని అని చెప్పేసి ఆ 150 డిపిలు కూడా వారికే ఉంచడం జరిగింది. సో ఆ 150 ప్లస్ నువ్వు ఎంత పెట్టావు 2,250 కాబట్టి నీకు రావాల్సింది 30 డిపిలు. 30కి సిస్టమ్ ఏం చేసిందంటే 60 ఇచ్చింది. మరి 60కి ఇప్పుడు అప్లైనర్ గా ఏం చేశారు అంటే ఇంకో 150 పంపించేసి ఫస్ట్ పెరలు, కొరలు, అనెక్స్ అనే ర్యాంక్ కాడికి మిమ్మల్ని తీసుకొచ్చేసి ఇక్కడ అనెక్స్ ర్యాంక్స్ వచ్చినాక ఆ వ్యాలెట్ అనేది దీనికి జతపరచడం జరిగింది. జతపరిచిన ఈ 339 యుఎస్డిటీలు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు పీవీసీ మెటల్ తక్కువ రావచ్చు, కానీ వీటిని కాపాడుకోగలిగాం కదా. సో ఈ 339లో 302 వచ్చినాయి.
ఇంకా బ్యాలెన్స్ మనకి 2 months 3 months లో మనకు పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ 243 ఉన్నాయి కదా, కింద వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కు. బిఎన్బి ఉన్నట్టుంది కదా, చూస్తాం. నువ్వు ఇక్కడ నొక్కు, అర్థమైపోతుంది, లేకపోతే వెనక్కి పోదాము. మ్యాక్స్ నొక్కు, మ్యాక్స్. ఇక్కడ 100 పెట్టు, 200 తీసుకోదు, 100 పెట్టు. సబ్మిట్ కొట్టు. పిన్ ఎంటర్ చేసి, సో అక్కడ 339 ఇంటూ ఇప్పుడు ఈ రోజులు చూసుకున్న 90 రూపాయలు వాటి వాల్యూ. అది కూడా నీతోటి కాల్కులేషన్ చేపిస్తే ఇది అయిపోయినాక. టోకెన్ ఫార్మింగ్ మనకు వచ్చిన డిపిఎల్ని ఫార్మింగ్ చేయాలన్నమాట. అవి రేపు చేయాలి. ఆ 245 ఏమో వచ్చినాయి కదా, ఇవి ఎప్పుడో చేసుకొని ఉండాలి, ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసి. బిఎన్బి అనేది ఇక్కడ గమనించండి సార్, ఈ 1.26 ఉంది కదా రాము, ఈ 1.26 ప్లేస్ లో మన పీవీసీ మెటాని తీసుకొని ఇక్కడ నుంచి కూడా మనం సబ్మిట్ చేయగానే బర్న్ అవుతుంది అనమాట పీవీసీ మెటా. ఇది గ్యాస్ ఫీజు 1.26 అనేది ఉంది కదా, ఈ గ్యాస్ ఫీజు ఇక్కడ కూడా పీవీసీ మెటా మనం యూజేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని మన వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పేసి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి బిఎన్బి మరి తీసుకొని నువ్వు ఇది వెంటనే ఫార్మింగ్ చేసేయాలి. ఓకేనా, బ్యాక్ వచ్చేయమ్మా. బ్యాక్ వచ్చేసి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు రాము. సో అది లేట్ చేయకుండా బిఎన్బి అనేది కొనుక్కొని వెంటనే చేసేయి. ఎంత, ఒక 500 పెట్టి కొనుక్కో బిఎన్బి, నీ దగ్గరే ఉంటుందిగా. వ్యాలెట్ కూడా 1000 ఉన్నాయి, దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే సార్, గమనించారు కదా. రాము ఏమైనా చెప్తావా? ఓకే, బంద్ చేయి. ఓకే, అదే సార్, పీవీసీ ఇప్పుడు క్రిప్టో కూడా మంచిగా బాగా డెవలప్ అవుతుంది. మన పీవీసీ మెటాకు కూడా బాగా వాల్యూ రాబోతుంది. అలాగా మన సృష్టికర్త డానియల్ జాన్సన్ గారు దీన్ని ఎంతో ఇంకా బాగా వృద్ధులకు తీసుకురాబోతున్నారు. దీనికి బాగా వాల్యూ కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి గమనించి మన ఈ పీవీసీ మెటా సభ్యులందరూ, దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత వీలైతే అంత పీవీసీ మెటాస్ స్టోర్ చేసుకోవాలని చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ రాము. ఓకే, అన్మ్యూట్ చేసుకో. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇందాక సార్ హ్యాండ్ రైజ్ చేశారు, మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేయండి సార్, మాట్లాడండి. ఇందాక రాము అని మా డౌన్ లైనే సార్. శ్యాంభద్రారావు సార్, సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. గుడ్ మార్నింగ్ సార్, శ్యాంభద్రారావు సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? అందరూ బాగున్నారు. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ టెస్ట్ బండ్ ఓపెన్ చేస్తాను సార్. ఓకే, చేయండి సార్. స్క్రీన్ షేర్ చేయండి. డౌట్ ఏంటో కూడా చెప్తే మాకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మేము కూడా చూసుకోవాలనిపిస్తుంది. సార్ షేర్ అవుతుంది సార్, షేర్ అవుతుంది సార్. టెస్ట్ బండ్కి వెళ్తాం సార్. వెళ్ళండి సార్. సార్ చూడండి సార్,
ఓకే ఒక సార్. వ్యాలెట్ నుంచి 25 పీవీసీ మీటర్లు బయట పంపిస్తామంటే ఆ, మన పీవీసీ మీటర్ త్రీ కట్ అవుతుంది సార్. అవునా కదా అవును చూడండి సార్. అవునవును సార్. అదే నా దాంట్లో కట్ అవుతుంది సార్. ఇవి ఇక్కడ ఇక్కడ 0.32 ఉంది చూడండి సార్. ఇక్కడ ఇక్కడ కట్ అవుతుంది అనమాట, ఇక్కడ బర్న్ అవుతుంది. అది ఇక్కడ నాకు ఉన్న దాంట్లో ఇక్కడ కట్ అవుతుంది సార్. ఇక్కడ ఇక్కడ కట్ ఉన్న దాంట్లో అంటే మనం బిఎన్బి ప్లేస్ లో ఇది లేదు, మనం బిఎన్బి ప్లేస్ లో ఇది వాడుతున్నాం కదా. ఈ 25 ప్లేస్ లో 0.32 ఇక్కడ కట్ అవుతాయి సార్ మన దగ్గర నుంచి. అంటే ట్రాన్సాక్షన్ ఫీజు కావాలి కదా, దీంట్లో నుంచి కట్ అవుతాయి అనమాట. 0.32 అంత వాల్యూ చేసే పీవీసీ మెట ఇక్కడ కట్ అయిపోతుంది. అంటే బిఎన్బి ప్లేస్ లోనే సార్, మళ్ళీ బిఎన్బి ఉండదు ఆ ప్లేస్ లో. ఇక్కడ 0.32 అనేది 25 నుంచి కట్ అయ్యి మిగతా బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బిఎన్బి ట్రాన్సాక్షన్ చేసి జరుగుతుంది కదా, అలాగే ఇది కూడా సార్. అదే అంటే నాకు డౌట్ ఏంటంటే సార్, పీవీసీ మీటర్ ఉన్నది మనకు ఉన్నదాన్ని కట్ అవుతాయా అని. అప్పుడు మనకున్న దాంట్లో ఏదైతే గ్యాస్ ఫీజుకి ఎంత అవసరమో అంత మాత్రమే కట్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్. మనం ఎందుకంటే బిఎన్బి వాడట్లేదు కదా, మళ్ళీ మనకు పీవీసీ మెటానే గ్యాస్ ఫీగా వాడుతుంటాం కదా. అప్పుడు బిఎన్బి ఎంత కట్ అవుతుందో ఇప్పుడు ప్రజెంట్ ప్లేస్ లో, అప్పుడు ఆ ప్లేస్ లో పీవీసీ అంత కట్ అవుతుంది. అంతేనా సార్? అంతే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ శ్యాంభద్రరావు సార్, షేర్ చేసుకున్నందుకు. సో ఇంకా రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోండి, ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. సో మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిసినా చెప్పండి. సో మన సిస్టమ్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని కూడా మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మొన్న కూడా మన గ్రూపులలో మెయిల్ పెట్టమని అందరికీ మెసేజ్లు రావడం జరిగింది సార్. సో ఎంతమంది మెయిల్ పెట్టారు? నేనైతే నాకు 3 మెయిల్ ఉంటే 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. సో మన కోరిక అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు కాబట్టి మనం కూడా పీవీసీ మెటా గురించి ఇతరులకు చెప్పినప్పుడు దీంట్లో ఉన్న ప్లస్లు కాకుండా మైనస్లు మాత్రమే చూసి దాని గురించే మాట్లాడుతున్నారు సార్. సో మనం కూడా మరి దాని గురించి మాట్లాడకూడదు అంటే మనకు ధైర్యం మన సిస్టమే సార్. మన సిస్టానికి మనం చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పేసి మనము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. మరి నెరవేరాలంటే అడగాలి, అడిగితేనే అమ్మ కూడా పెడుతుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాము. సరే, అడగకపోతే మనకు పెట్టదు కాబట్టి అడగాల్సిన బాధ్యత మనకుంది. సో ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ సిస్టమ్ రూపకర్తలకు ఉంది. సో మరి ఎన్ని అవమానాలు వచ్చినా ఈ సిస్టంలోనే కొనసాగుతూ ముందుకు వెళ్తున్నామంటే మనని అవమానించడానికైతే మన సిస్టమ్ ఎప్పుడూ చూడదు. కాకపోతే మనం ఏ పాయింట్లోనైనా ఏ బిజినెస్లోనైనా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే 100 మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని గురించే మాట్లాడుకుంటారు తప్ప 99 మంచి పనుల గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోరు. కాబట్టి మన సిస్టమ్ కూడా పెట్టే విధంగా పెట్టుకుంటూనే వస్తుంది, మరి అప్డేట్ అవుతూ వస్తుంది. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు విత్డ్రాల్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే విత్డ్రాల్ ఇచ్చినప్పుడు 500 ఇచ్చింది, 300 ఇచ్చింది, 100 ఇచ్చింది, 10 ఇచ్చింది, 5 ఇచ్చింది. మరి ఆ అన్ని ఇచ్చినప్పుడు కూడా మరి 500 ఇచ్చినప్పుడు అయితే నేను ఉపయోగించుకోలేదు, ఎందుకంటే నా దగ్గర 100కు బిలోనే ఉన్నాయి. సో ఎప్పుడు 100 కంటే తక్కువ ఇస్తుందా అని చెప్పేసి నేను అనుకున్నాం. తర్వాత 300 ఇచ్చింది, తర్వాత 100 ఇచ్చింది, తర్వాత 10 ఇచ్చినప్పుడు ఎప్పుడైతే 10 అవకాశం వచ్చిందో ప్రతి 4 రోజులకు ఒకసారి కూడా నేను పీవీసీ మెటాల్ని యూఏజిటీని విత్డ్రాల్ చేసుకొని పీవీసీ మెటాల్ గా మార్చడం జరిగింది. సో ఆ మార్చిన పీవీసీ మెటాల్ని మరి నేనైతే ఏమనుకున్నానంటే 2029కి నేను గోల్ సెట్ చేసి పెట్టుకున్నాను. మరి ఆ గోల్ అచీవ్ అవ్వాలి అంటే తీస్తా ఉంటే ప్రతిరోజు అంటే గుట్టలైనా కరుగుతాయి అని చెప్పేసి మనం ఒక సామెతగా విన్నాము. సో మరి నేను పెట్టుకున్న పెట్టుబడికి తీసుకుంటూ వెళ్తే నా గోల్ అనేది నేను సాధించుకోలేనని చెప్పేసి పీవీసీ మెటా మీద ఉన్న నమ్మకంతో ఖచ్చితంగా నేను నా గోల్ని సాధించుకుంటాననే నమ్మకంతో మళ్ళీ ఏదైతే విత్డ్రాల్ చేశానో ఆ విత్డ్రాల్ చేసిన వాటిని మళ్ళీ
నా దగ్గర స్టేకింగ్ లోనో ఫార్మింగ్ లోనో పెట్టుకోవడం జరిగింది. సో అలా పెట్టుకుంటూ వస్తే ఈ రోజు నేను కాల్కులేషన్ చేసుకుంటే 2029కి నేను సెట్ చేసుకున్న గోల్ కు నాకు ఖచ్చితంగా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఆ రోజు నేను అచీవ్ అవుతున్నాను. మరి అప్పటిదాకా ఇప్పుడు నేను ఎలా బతకాలి అంటే, అది కాకుండా నాకు ఒక వ్యాలెట్ లో సుమారుగా 5 వ్యాలెట్లు నాకు అప్పుడు అవకాశం ఏది క్రైటీరియా 2కు వచ్చినప్పుడు అవకాశం ఇచ్చింది సిస్టమ్. ఆ 5 వ్యాలెట్లనే కంపేర్ చేసుకుంటే 2 వ్యాలెట్లను నేను నా గోల్ కోసం దాచిపెట్టుకున్నా, ఇంకో 3 వ్యాలెట్లని నా అవసరాల కోసం వాడుకోవటానికి కూడా నేను నిర్ణయించుకొని పెట్టుకున్నాను. సో అలా నేను గోల్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. సో ఇక్కడ బి నాంచారయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్ నాంచారయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన పివిసి మెట్ల సభ్యులందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరి తరపున మీకు సార్ కొద్దిగా బిఎంబీలు కావాలి. శంకర్ సార్ ఉన్నారా? కావాలి అంటే శంకర్ సార్ రమేష్ సార్ గాని శంకర్ సార్ గాని అందుబాటులో ఉంటారు. సార్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మాట్లాడాల్సింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్క్రీన్ షేర్ చేయండి సార్, సార్ తీసుకుంటారు. ఓకే సార్ చేస్తాను. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. బిఎన్బి మీద ఉన్నాయి 3.84. బిఎన్బి మీద నొక్కండి సార్. సార్ రిసీవ్ కొట్టాలా? రిసీవ్ కొట్ట బిఎన్బి మీద నొక్కి రిసీవ్ కొట్టండి సార్. రండి, బాణం గుర్తు మీద నొక్కండి. ఏ సార్? ఇప్పుడు బిఎన్బి మీద నొక్కండి. బిఎన్బి మీద నొక్కండి. నాకు అర్థం కాలా. బిఎన్బి మీద నొక్కండి సార్. బిఎన్బి మీద నొక్కండి. ఇప్పుడు రిసీవ్ నొక్కండి. ఇప్పుడు రిసీవ్ అంటే ఇక్కడ 2 బాణం గుర్తులు ఉన్నాయి. ఇది సార్. ఓకే సార్. సార్ తోటి మాట్లాడండి. తీసుకున్నాను. ఓకే సార్. నెంబర్ చెప్పాలి కదా సార్? అవసరం లేదు, ఇక్కడ సార్ ఫోటో తీసుకున్నారు, మీకు పంపిస్తారు. తీసుకుని మన డబ్బులు పంపాలి కదా 500కి. సార్ చెప్తారు, తీసుకోండి, నెంబర్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. నెంబర్ చెప్పండి సార్. అక్కడ ఉన్నది ఫస్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఉన్నది. ఓకే సార్. ఓకే రండి, ట్రస్ట్ వ్యాలెట్కి రండి. ఓకే సార్. ఓకే సార్. బిఎంబి ఓపెన్ చేయాలా సార్? ఆగండి. ఓకే సార్. పంపిస్తున్నా, ఆగండి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఓపెన్ చేయండి, బ్యాక్ రండి. ఓకే, బిఎన్బి ఓపెన్ చేయండి. ఓకే సార్. బ్యాలెన్స్ పెరిగినాయా?
సార్ బ్యాలెన్స్ పెరిగిందా చెక్ చేయండి. అది నాకు తెలియదు, మీరే చెప్పాలి సార్. బిఎంబి ఓపెన్ చేయమన్నారు, ఓపెన్ చేశా. అది ఎట్టగన్నది నాకు తెలియదు. అక్కడ $4.73 అని ఉంది పైన. 4.7. ఓకే సార్, ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ రాజమౌళి వెంకటేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన పివిసి మేట సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నంజారా సార్, థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. సార్ ఇంకా ఇక్కడ వెంకట్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ రెడ్డి సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? వెంకట్ రెడ్డి సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి సార్ మీకు మరి మాట్లాడడం వీలవ్వట్లేనట్టు ఉంది, అవకాశం ఉంటే మాట్లాడండి. రమేష్ సార్ కూడా ఈరోజు అందుబాటులో ఉంటే ఏ క్షణాన టెక్నికల్ సెషన్ తీసుకుంటాను అన్నా తీసుకోవచ్చు సార్. ఇది మీరిచ్చిన స్టేజీ సార్, మా పర్మిషన్ అవసరమైన లేదు సార్. సో ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు మీరు టెక్నికల్ సెషన్ తీసుకోవడానికి నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను సార్. కొండా శివలింగ ప్రసాద్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇవాళ ప్రీవియస్ మెటల్తో స్ట్రీట్ ఫండింగ్ చేశాను. అవునా సార్, కంగ్రాచులేషన్స్ సార్. అన్ని వ్యాలెట్లో 100 మామూలుగా టోకెన్ ఫార్మ్ చేశాను. ఓకే, ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా చేసేసారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఇప్పుడు 16 times చేశానండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి చెప్పాలి సార్. కింద 2 వ్యాలెట్లు, పైన 1 వ్యాలెట్ అండి. 300 చేశాను. ఓకే సార్. ఇప్పుడు 16 సార్. మరి సిస్టమ్ ఈ తడ అవకాశం ఇస్తుందా ఇవ్వదా అని ఈ 300 ఇస్తే కొట్టేశాను సార్. అంటే పొరపాటు అంటున్నారు కదా. అవునవును సార్, అది అందుకనే టకటక కొట్టేశాను. అవును సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు మీ వ్యాలెట్లను కూడా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ పోకూరి వెంకటేశ్వర్లు గారు హ్యాండ్ రైజ్ ఇచ్చారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర్లు సార్ నమస్తే సార్. పోకూరి వెంకటేశ్వర్లు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజమౌళి వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి సార్. గురువులందరికీ నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతానికి అయితే అది స్టేజ్ దగ్గర వచ్చేసింది. అవునా సార్, మాతో మాట్లాడాలండి సార్. మాట్లాడాలి రోజు ఎవరు అయినా కానీ మన ఉదయం మట్టి ఖచ్చితంగా ఒకసారి లో రావాలని నా కోరిక. ఓకే సార్. పనిలో ఉండి ఓకే సార్. అది కొంచెం తెలుసుకోవాల్సిన కొంచెం పనిలో ఉన్నాను, అందువల్ల థ్యాంక్ యూ సార్. స్క్రీన్ మీద ఏదో పడితే శుభ్రం చేస్తున్నాను. ప్రతిరోజు సార్ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ పడకూడదు అని నేను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకా రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్. మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. మరి సిస్టమ్ ఇస్తున్న అప్డేట్స్ ప్రకారంగా మనం ఎంతవరకు ఏం చేసుకుంటున్నాము, ఎంతవరకు ముందుకు వెళ్తున్నాము. సో మళ్ళీ చెప్తున్నాను సార్, మన గురువులు చెప్పే పదాన్నే నేను కూడా మళ్ళీ వాడుతున్నాను.
సో 12 పదాలు అనేది జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసే విధంగా వాటిని భద్రపరచుకోండి సార్. రెండోది ఏంటంటే అప్పులు తెచ్చి పెట్టొద్దు. సిస్టమ్ ఈ రోజు రేటు పెరుగుద్ది, ఎల్లుండి రేపు ఎల్లుండి అనుకుంటా రేటు పెరుగుద్ది అని చెప్పేసి మనం వడ్డీలకు తెచ్చి మాత్రం పెట్టొద్దు అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. సో వారి మాటనే మళ్ళీ మీకు ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను సార్. సో ఏదేమైనా మనం ఒక గొప్ప సిస్టంలో ఉన్నామన్న విషయాన్ని మాత్రం మరవకూడదు సార్. సో ఎందుకు అంటే 2015 నుంచి స్టార్ట్ చేసుకుంటే 2025 ఈ రోజు వరకు కూడా మన సిస్టమ్ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కానీ మన ముందు కళ్ళ ముందు ఏదైతే మనం సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ఇలా తర్వాత ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నామో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన కళ్ళ ముందునే జరిగిపోతూ ఉంది. సో మనకి ఏదైతే రివార్డు రావాలనో రివార్డు ఖచ్చితంగా మనకు ఒక రోజు లేట్ అయినా మళ్ళీ రెండో రోజు నిన్న లేట్ అయింది నిన్నటి ఇవాళ కలిపి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కొన్ని ఉన్నాయి సార్ చెప్పుకోవడానికి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, లేవు అని నేను అనను. కానీ మనకు ఇంత నమ్మకంగా ఉండే సిస్టమ్ అయితే మన కళ్ళ ముందు అయితే లేదు అని చెప్పేసి నా అభిప్రాయం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ 15% అది సైడ్ కి వస్తుంది కదా సార్, అది దాంట్లో ఎన్ని అయినాక చేయాలి సార్? స్క్రీన్ షాట్ చేస్తారు సార్? చేయండి సార్, మినిమం 500 నుంచి చేసుకోవచ్చు సార్. అది ఎక్కడ వెళ్తుంది సార్? అది మళ్ళీ మెటావర్స్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతుంది సార్. అది అట్లా సార్, అది 500 దాటింది సార్ అది. చేయండి సార్. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే 1000 అయినాక కూడా చేసుకోవచ్చు. మినిమం అయితే 500 సార్. 500 నుంచి ఆ పైన 5000 వరకు ఎంతైనా చేసుకోవచ్చు సార్. అది మళ్ళీ మనకు రీసీడ్ ఫండింగ్ ఇది యాడ్ కాదా సార్? అది ఒకసారి మనం ఎట్లాగో వచ్చాం కాబట్టి ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చేయండి. అక్కడ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటే మనకు కూడా కొన్ని క్లారిటీ వస్తాయి సార్. పైనే ఉంది సార్, ట్రస్ట్ వ్యాలెట్ పైనే ఉంది, కిందకు ఉంది. సార్ ఇది నా వ్యాలెట్ సార్. ఇది దీంట్లో 500 ఏడ్ అయింది సార్. ఇది ఓకే సార్. ఇక్కడ చేసుకోవచ్చు సార్. 500 కూడా చేస్తారా? చేయాలా సార్? ఇది చేస్తే మళ్ళా స్టేకింగ్ వెళ్ళదు సార్? ఇది రోజుకు ఇక్కడ 2 వస్తున్నాయి కాబట్టి చేసేయండి సార్. చేసేస్తే మెటావర్స్ లోకి వెళ్తాయి, అక్కడ నుంచి అక్కడ రిలీజ్ అవుతా ఉంటాయి. స్టేక్ నవ్ కొట్టండి. స్టేక్ నవ్ సార్. ఇక్కడ 500 కొట్టండి. 500 సార్. 500 సార్. ఇది సెల్ఫ్ కి చేసుకోనికి వస్తుందా, వేరే దానికి కూడా చేయొచ్చు? వేరే దానికి కుదరదు సార్, సెల్ఫ్ కి మాత్రమే వస్తుంది. సెల్ఫ్ కి మాత్రమే వస్తుంది సార్. అవునవును సార్, మనకు ఇక్కడ మెటావర్స్ లోకి వెళ్తాయి కదా ఇక్కడ నుంచి, అక్కడ కూడా ఉండాలి సార్. రేపు రోజు మెటావర్స్ లో ఏదన్నా బిగ్ అప్డేట్ జరిగి మనకు అక్కడ నుంచి విత్డ్రాల్ ఆప్షన్ లేదంటే ఏదైనా కొనుగోలుకి ఇచ్చాడు అనుకోండి, మన దగ్గర లేవు అని బాధపడకంటే చేసుకుంటే అక్కడ నుంచి రివార్డ్ అనేది అక్కడ రిలీజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఇది 500 చేయాలా సార్? 1000 అయినాక చేయాలా సార్? 500 చేసేయండి, మీకు రోజుకు తక్కువ రివార్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతా ఉంటది. 500 చేసేయండి సార్. 500 కొట్టాలా సార్? కొట్టండి. 1000 కావాలంటే మళ్ళీ చాలా రోజులు ఆగాలి మీరు. అవునవును సార్. మరి ఈ లోపు ఇక్కడ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి కాబట్టి స్టేక్ పీవీసీ అనండి. సబ్మిట్ కొట్టాలా సార్? సబ్మిట్ సార్.
బిఎన్బి లేదు సార్. అవును 1.25 పడుతుంది సార్ బిఎన్బి. ఇక్కడ మనకు బర్నింగ్ అనేది రేపటి రోజున సార్. పీవీసీ మెటా ద్వారా ఇక ఈ ప్లేస్ లో బిఎన్బి ప్లేస్ లో ఈ 1.25 ఉంది కదా సార్, ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పీవీసీ మెట దీంట్లో ఇది అంటే చేసుకోవచ్చు సార్. అప్పుడు బిఎన్బి కాకుండా మనం పీవీసీ మెటాల్ కొన్ని పైన ఉంచుకుంటే ఈ 1.25 ప్లేస్ లో ఎన్ని పీవీసీ మెటాలు అవసరం ఉంటాయో అంత కట్ చేసుకుంటది అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు బిఎన్బి కొనుక్కుంటారా సార్? సరే సార్. శంకర్ సార్ లైన్ లో తీసుకుందామా? సరే సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేసి బ్యాక్ రండి, రిసీవ్ కాడికి రండి, బిఎన్బి కాడికి. సార్ ఉన్నారా? ఉన్నారు సార్ ఉన్నారు. బిఎన్బి ఓపెన్ చేయాలా సార్? బిఎన్బి ఓపెన్ చేయండి. ఇంకా వ్యాలెట్లు ఉన్నాయా సార్ మీకు? ఉన్నాయి సార్. రిసీవ్ నొక్కండి. శంకర్ సార్ సార్ తీసుకున్నాను. తీసుకోండి సార్. సార్కి అమౌంట్ పంపించండి సార్. మీరు ఎంత కొనుక్కుంటారో అంత అమౌంట్ పంపించండి. సార్ నంబర్ చెప్తారా సార్? 954 వచ్చింది చూడండి, ఫస్ట్ ఇది ఫస్ట్ సార్. అవును. రండి, ట్రస్ట్ వాలెట్కి రండి. ట్రస్ట్ వాలెట్ రావాలి సార్. సార్ వచ్చాను సార్. పంపిస్తున్నా. ఓకే సార్, పంపించిన. చెక్ చేసుకోండి బ్యాలెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజమౌళి వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేయాలా సార్? ఇప్పుడు రండి సార్ మళ్ళీ. స్టేక్ నో కట్టండి 500 స్టేక్ పీవీసీ పిన్ ఎంటర్ చేసుకోండి. అప్రూవ్ సార్. అప్రూవ్ కొట్టండి. ప్రొసీడ్ ఎనీవే.
సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ దగ్గర మన పీవీసీ మెటాన్ కూడా ఇప్పుడు మనం బిఎన్బి తీసుకున్నాం కదా సార్. సార్ ఇప్పుడు రేపటి రోజు అంటే మన బర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పీవీసీ మెటాన్ని గ్యాస్ ఫీజ్ గా ఉపయోగించడం జరుగుద్ది అన్నమాట. అక్కడ ఇప్పుడు ఎన్ని పీవీసీ మెటాల్ అయితే యూజ్ అవుతాయో అవి బర్న్ అయిపోతాయి. తద్వారా మనకు ఆ కార్యక్రమం ద్వారా రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 1.25 జాగాల దాన్ని ఎంత 1.26 జాగాలో సార్ పీవీసీ మెటా వాల్యూ ఎంత ఉంటుందో అన్ని పీవీసీ మెటాలు కట్ అవుతాయి అనమాట అక్కడ. అంటే ఇప్పుడు మన కనెక్టెడ్ వ్యాలెట్ లో పీవీసీ మెటా ఉండాలా సార్ అప్పుడు అయితే? మన బిఎన్బి ఇప్పుడు తెచ్చుకున్నాగా అదే విధంగా పీవీసీ మెటాలు కూడా ఉన్నాయి. ఓకే నొక్కండి సార్. ఇవి ఎక్కడ వస్తాయి సార్ ఇవి రేపటి నుంచి? చూపెడతాను. ఓకే నొక్కండి. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు స్టేకింగ్ వ్యాలెట్ ఉంది కదా సార్, స్టేకింగ్ వ్యాలెట్ నొక్కండి. ఇక్కడనే రేపటి నుంచి ఇది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇది ఒకసారి పైన 3 గీతలు నొక్కండి. అడ్డ గీతాలు సార్? 3 అడ్డ గీతలు. స్టేకింగ్ స్టేటస్ నొక్కండి. ఇక్కడ వ్యాలెట్ స్టేటస్ ఉంది కదా సార్, దాన్ని నొక్కండి. వ్యాలెట్ స్టేటస్ సార్, స్టేకింగ్ వ్యాలెట్కి వచ్చారు. వ్యాలెట్ స్టేటస్ మళ్ళీ 3 గీతలు నొక్కండి. 3 గీతాలు సార్? 3 గీతలు నొక్కండి. సార్ నొక్కారా? మాకు ఇక్కడ కనపడట్లేదు 3 గీతలు. ఇప్పుడు 3 గీతలు నొక్కారా సార్? స్టేకింగ్ స్టేటస్ ఉంది కదా రెండోది, స్టేకింగ్ స్టేటస్. ఓకే, ఇక్కడ వ్యాలెట్ స్టేటస్ ఉందిగా, వ్యాలెట్ స్టేకింగ్ పక్కనే టోకెన్ స్టేకింగ్ పక్కన వ్యాలెట్ స్టేకింగ్. వ్యాలెట్ స్టేకింగ్ నొక్కారా? నొక్కాను సార్. సో ఇక్కడ వస్తాయి సార్, ఇగో ఈ 8.12 ఇప్పుడు మీరు 500 చేశారు కదా, ఈ 500 ఇక్కడ కలవడం జరిగింది. సో 23 ఫిబ్రవరి ఈ రోజు డేట్ కింద చూడండి. అవును సార్, ఇది ఇక్కడ కలిసి ఈ 512 ఇంతకు ముందు 12 అప్పుడు మన సిస్టమ్ దీంట్లో తీసుకొచ్చింది. తర్వాత ఇక్కడ 500 ఇప్పుడు ఈ రోజు చేసినవి కలిసింది. ఇక్కడ నుంచి ఇక్కడ 8.12 ఉన్నాయి చూడండి సార్. అవును సార్, రేపటి నుంచి ఇక్కడ పెరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు. ఓకేనా సార్? ఇవి మళ్ళా అది దేనికి యూజ్ అవుతాయి సార్? ఇవి మెటావర్స్ కి యూజ్ అవుతాయి. కింద ఇచ్చిండి చూడండి, కింద నోట్ అని ఇచ్చిండి, చిన్నగా ఉన్నాయి నాకు కనపడదు. మెటావర్స్ కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా సార్? అంటే ఇవి అన్ని వ్యాలెట్లు కూడా 500 అయినాక ఇట్లా చేసుకుంటూనే ఉండాలి సార్? చేసుకోండి సార్. ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయి సార్? 10 వ్యాలెట్లు ఉన్నాయి సార్. ఓకే, అన్ని వ్యాలెట్లు చెక్ చేసుకొని 500 మినిమం 1000 అయితే ఇంకా మాకు కొంచెం గ్యాస్ ఫీజు అనేది కలిసి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రోజుకు 2-3 వస్తున్నాయి రివార్డు. ఆ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఇంకో 500 కావాలంటే మినిమం ఇంకా 250 రోజులుగా ఆగాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి రేపటి నుంచి రివార్డ్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఈ 8 ప్లేస్లో రేపటి రోజు మనకు మెటావర్స్ లోకి వచ్చి మనకు చెప్తున్నారు కదా, మొబైల్ రీఛార్జ్ ఇవన్నీ మిగతా కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అలాంటిది వచ్చినప్పుడు ఇక్కడ
మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బ్యాక్ వచ్చేసి స్క్రీన్ షేర్ బంద్ చేయండి సార్. మరి మన వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే మీ తరపున కూడా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. బ్యాక్ వచ్చి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. వెనక్కి వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా రండి సార్, ముందుకు రండి, మాట్లాడుకుంటాం, షేర్ చేసుకోండి సార్. ఏమైనా వ్యాలెట్లు ఉన్నా మరి రీఫండింగ్ కానీ రీఫార్మింగ్ కానీ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా చేసేసుకోండి సార్. సో మనకు సిస్టమ్ అనేది మంచిగా తయారవడానికి సిద్ధంగా ఉంది. మన పెద్దలు చెప్పినట్టుగా సిస్టమ్ జస్ట్ 2 years 2.5 years బేబీనే సార్. సో మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజులలో డీసెంట్రలైజ్డ్ అవుతుంది. మరి అయిన తర్వాతలా మనం ఏదైతే అనుకున్నామో దానికి సిద్ధంగా ఉండాలి అంటే మనం కూడా కొంత ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉండాలి సార్. సో దాంట్లో భాగంగానే మనకు సిస్టమ్ ప్రతిదీ చెప్పుకుంటూ వస్తుంది. కాకపోతే ఆలస్యం అవుతుందన్నమాట వాస్తవమే సార్. కానీ ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే హైవే ఏర్పాటు చేస్తుంది మన కోసం. సో కొంచెం టైం పట్టుద్ది. మరి ఆ టైం అయిపోయేలోపు మరి మేము ఉపవాసం ఉండాలా సార్ అంటే అట్లా ఉండటానికి ఏం అవకాశం లేదు సార్. సో ఎవరైతే 1-2 వ్యాలెట్లు ఉన్నాయో, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 10 వ్యాలెట్లు ఉన్నాయన్నారు. సో 10 వ్యాలెట్లల్లా 2 వ్యాలెట్లు మీ మెయిన్ వ్యాలెట్లు అనుకుంటే మిగతా 8 వ్యాలెట్లు మరి సపోర్టెడ్ వ్యాలెట్లు ఉంటాయి. ఆ సపోర్ట్ వ్యాలెట్లో వచ్చిన అసెట్ ఏదైతే ఉందో దాన్ని మనం అదర్ ఫండింగ్ కానీ అదర్ ఫార్మింగ్ కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాంట్లోకి వచ్చిన రివార్డుని మనం అమ్మేసుకొని మన అవసరాలను తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా మనం మెల్లమెల్లగా సిస్టమ్ తోటి కనెక్ట్ అవుతూ కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నమ్మే వాళ్ళు నేను కూడా ఒకరిని సార్. సో మనకంటే వెనకాల వచ్చిన సిస్టమ్ కూడా మనం ముందు పోతున్నాయి, మరి మనం పోవట్లేదు అని చెప్పేసి మన మిత్రులు కొందరు అన్నప్పుడు సార్ ఎవరో మనం ఉదాహరణ మన కళ్ళ ముందే ఉన్న వాళ్ళు ఉద్యోగం సంపాదించారు, నాకు రాలేదు అంటే మరి దానికి ఎవరు అతను తెలియకల్లోడని కాదు, నేను తెలియ తక్కువని కాదు. సో వారికి ఉన్న అదృష్టం కావచ్చు, లేకపోతే కోరిక కావచ్చు, ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. సో ఆ కారణాల వల్ల ముందుకు వెళ్ళొచ్చు. అంత మాత్రం చెప్పేసి మనం తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను సార్. సో ఇక విషయానికి వస్తే మనం పీవీసీ మెటా ఎందుకు చేయాలనుకునేది, ఎందుకు, ఏమిటి, ఎలా అని నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. మరి ఎందుకు అంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా నేను బిలీనియర్ని, ఫస్ట్ మిలీనియర్ని అంటే కావాలి, తర్వాత బిలీనియర్లు కావాలి. సరే ఏది ఏమైనా సరే ముందు నా అవసరాలు తీర్చుకోవాలి కదా అని చెప్పేసి ఉంటుంది. సో ఆ అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశాలు ఇక్కడ మన ముందే ఉన్నాయి సార్. సో వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు నేను కూడా ఒకరిని సార్. సో కనుక రండి సార్, మరి నా అభిప్రాయాన్ని ఏకీభవించినట్టయితే వచ్చి ముందుకు వచ్చి మాట్లాడండి, షేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా, సో ఇంకా ఏదైనా మన ఇంకా డౌట్స్ రేజ్ చేస్తే మనం మాట్లాడుకోవడానికి ఈరోజు సండే ఫండే అని నేను ఈరోజు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మరి నేను ఇంతకు ముందే చెప్పాను సార్, రమేష్ సార్ ఎప్పుడైనా టెక్నికల్ సెషన్ తీసుకుంటాను అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు సార్, వచ్చి మాట్లాడవచ్చు. సో ఇది మా గురువులకు ఇచ్చేది సార్, అది మా గురువుల ద్వారా నేను ఏర్పాటు చేసుకున్న ప్లాట్ఫాము. సో మీ అందరూ నాకు గురువులే సార్, మీ ద్వారా నేను నేర్చుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నేను మాట్లాడితేనే కదా మీరు మాట్లాడేది అని చెప్పేసి భావిస్తూ మాట్లాడుతున్నాను సార్. రండి, ముందుకు రండి, షేర్ చేసుకోండి సార్. సో మరి ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి చిన్నగా నిన్న మన గ్రూపులో వచ్చిన ఒక అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్?
సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరైనా మాట్లాడొచ్చు సార్? బాబు అవుతుంది సార్. అవుతుంది సార్ అవుతుంది అవుతుంది. ఓకే గుడ్ సార్. మార్నింగ్ ఓకే సార్. సార్. అవుతుంది గుడ్ అవుతుంది. మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్ అవుతుంది అవుతుంది. ఓకే సార్. గుడ్ ఓకే మార్నింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ షేర్ సార్. అవుతుంది. సో మనకు నిన్న గ్రూప్ లో వచ్చిన పోస్టులు అంటే ఇది అంచనాలు మాత్రమే సార్. సో పీవీసీ మెటా జనవరి 2025లో 0.01062 అనేది మనం చూడటం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు నడుస్తున్న నెల వచ్చేసి ఫిబ్రవరి సార్. సో మరి అంచనా ప్రకారంగా ఇది అంచనాలు మాత్రమే సార్. మరి ఇంత చెప్పారు కదా సార్, ఇంకా కాలేదు అని చెప్పేసి అనుకోకూడదు సార్. సో ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో 0.2256 అనేది ఫిగర్ అనేది ఇక్కడ చూపెట్టడం జరిగింది సార్. సో తర్వాత మార్చికి వచ్చేసరికి 2025 $3.27 ఇక్కడ అంచనాలుగా చూపెట్టడం జరిగింది సార్. తర్వాత ఏప్రిల్కి వచ్చేసి 2025 2.51గా ఇక్కడ అంచనా వేయడం జరిగింది సార్. తర్వాత మే వచ్చేసి 2025 అంటే 2.37గా ఇక్కడ అంచనాలు అనేది చూపెట్టడం జరిగింది సార్. తర్వాత జూన్కి వచ్చేసి మనకు 4.11గా చూపెట్టడం జరిగింది. సో ఇవి కేవలం అంచనాలు మాత్రమే సార్. సో మీరు ఆ రోజు చెప్పారు కదా సార్ వెంకటేశ్వర్లు సార్, మరి ఇంకా రేట్ ఇంత పెరగలేదు అంటే సమాధానం నా దగ్గర ఉండదు సార్. కాకపోతే మనం గ్రూప్లో వచ్చిన మెసేజ్ని ఫాలో అవుతాం కాబట్టి ఒక అంచనాలకు రావడంలో తప్పేం లేదు. సో ఈ రకంగా మనకు అంచనాలు అనేటివి ఉండడం జరిగింది సార్. సో ఈ సంవత్సరంలో తర్వాత మరి సంవత్సరాల వారీగా చూసుకుంటే 2025, 2026, 2027, 28, 29, 30కి మనం ఈ సంవత్సరాల వారీగా గనక చూసుకున్నట్టయితే 2025 పూర్తి అయ్యేసరికి మన పీవీసీ మెటా అనేది హై ప్రైజు 4.81గా ఉంది. సో లో ప్రైజ్ వచ్చేసి మనం చూసాం సార్, ఆటోమేటిక్గా మనం చూసాం 0.008232 ఈ రేట్ అనేది మనం లో ప్రైజ్గా చూడటం అనేది జరిగింది. తర్వాత 2026లో 10.54 సార్. సో అంటే ఇక్కడ డాలర్ సింబలే ఉంది కాబట్టి 2026లో $10.54 అనేది చేరొచ్చు. మరి అప్పుడు తక్కువ రేట్ ఎంత అంటే 0.024గా మనకు 2481గా చూపించడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా 2027లో $6.85గా చూపించడం జరుగుతుంది. సో అక్కడ రేటు కూడా మన తక్కువలో కూడా చూసుకుంటే 6.86గా ఇక్కడ మనకు 2027లో చూపించడం జరుగుతుంది. తర్వాత 2028లో 19.86. తర్వాత తక్కువ రేటు కనుక చూసుకున్నట్టయితే 0.06064గా మనం చూడటం అనేది జరుగుతుంది అనేది ఈ పోస్ట్లో మనం చూస్తున్న అంశం సార్. తర్వాత 2029లో గనక మనం చూసుకున్నట్టయితే 4.32, ఇక్కడ తక్కువ రేటు కూడా 4.32 అనేది మనం చూడడం జరిగింది ఈ పోస్ట్ ద్వారా. తర్వాత 2030లో గనక మనం చూసినట్టయితే $23.73గా ఉంది. సో లో ప్రైజ్కి వచ్చేసి 0.09646గా ఉంది సార్. సో ఈ విధంగా నిన్న మనకు గ్రూప్లో వచ్చిన పోస్టుల ద్వారా మన పీవీసీ మెటా రేట్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను ఒక విషయం అనుకుంటున్నాను సార్. సో అదే రేట్ ప్రకారంగా మనం గనక చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక 10,000 రూపాయలతోటి పీవీసీ మెటాల్ మనం కొనుక్కున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి దాన్ని 0.011గా వేసుకుందాం సార్. సో 9,900 అంటే దీన్ని మనం ఎట్లా కాదుగా చూసుకునేది. సో 10,000 అంటే సుమారుగా $100 వేసుకుందాం సార్. దాన్ని 0.011గా చూసుకున్నట్టయితే మనకు 990 పీవీసీ మెటాల్ అనేది రావడం జరుగుతుంది ఈరోజు. సో ఈరోజు వచ్చిన వాటిని మనం సిస్టమ్కి కనుక పెట్టుకుంటే సరే 9,090 అనేది మనకు వచ్చినాయి. సో ఈరోజు రేటును చూస్తే మనకు దీని వాల్యూ ₹10 అంటే జనరల్గా 10,000 సార్. సో మనం అనుకుందాం సార్, మనము 2026కు వద్దాము. సో 2026లో మనం కనుక 2025లోనే చూసుకుందాం సార్. ఈ సంవత్సరం చివరిలో చూసుకుంటే 4.81గా ఉంటుంది.
సో ఇక్కడ 4.81 వేసుకుంటే దాని వాల్యూ ఎంతకు పెరుగుతుందో మనం ఒకసారి గమనించవచ్చు సార్. మనం 10,000 పెట్టుకున్న 43,722 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం లెక్కలు వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం 10,000 పెట్టుకున్నాము. సో ఒక 10 మందిని రిఫర్ చేసామనుకుందాము. 10 మందిని రిఫర్ చేయడం ద్వారా మనకు ఒక 50 పీవీసీ మెటాలు పర్ డే వస్తున్నాయి అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను సార్. ఇంటూ మనకి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో మనకు ఇంత రేట్ వచ్చింది అనుకుంటే రోజుకు 50 వచ్చినాయి అంటే అది ఐఎన్ఆర్లో చూసుకుంటే 240 రూపాయలుగా మనం భావిస్తే ఇంటూ మనం 30 రోజులు కనుక వేసుకున్నట్టయితే 7,215 రూపాయలుగా మనం తీసుకునే అవకాశం ఉంది సార్. సో ఒకటి విషయం ఏంటంటే సార్, మన దగ్గర ఎంత పీవీసీ మెటా ఉంటే అంత మనకు లాభం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో